సార్ క్రిప్టో తాలూకు టాక్సేషన్ ఎలా ఉంది? అండ్ రాబోయే రోజుల్లో ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ని ఆమోదించే అవకాశం ఏమన్నా ఉందంటారా? సో ఒకటి ఇక్కడ మీరు అడిగింది 2 పాయింట్స్ కింద చూసుకునేటప్పుడు ఏంటంటే, ప్రస్తుతానికైతే ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. దానికి లీగల్ స్టేటస్ అయితే ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. బట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే కనుక, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ అని ఒకటి ఉంది. సో ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారం $2.5 lakh వరకు ఒక మనిషి విదేశాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి, అంటే అవి కూడా లెజిటిమేట్ అసెట్స్లో పెట్టుకోవడానికి అయితే కనుక ఆస్కారం ఉంది అని ఉంది. సో ఇప్పుడు యూఎస్లో బిట్ కాయిన్ ఈటీఎఫ్ అనేటువంటిది ఏదైతే కొంతవరకు లెజిటిమేట్ స్టేటస్ రావడం జరిగిందో, ఇండియన్స్ ఎవరైనా ఆ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఈ $2.5 lakh వరకు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ట్యాక్సేషన్ పరంగా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30% క్యాపిటల్ గెయిన్స్ కింద పోవడం జరుగుతుంటుంది. దాంతోపాటు సర్చార్జ్ కావచ్చు, సెస్ కావచ్చు, ఈ రెండు యాడ్ అయ్యి ఉంటాయి. దీంతోపాటు ఇంకా అదర్ యాడెడ్ అడ్వాంటేజెస్ అనుకోండి, డిసడ్వాంటేజెస్ అనుకోండి. ఇప్పుడు క్రిప్టోస్లోనే ఒక మల్టిపుల్ అసెట్స్ ఉన్నాయి అనుకుందాం. బిట్ కాయిన్ ఒకటి, తర్వాత సోలానో ఒకటి, డోజీ కాయిన్ ఒకటి, రిపుల్ ఒకటి, ఈథీరియం అని ఇలా డిఫరెంట్గా చెప్పుకున్నాం మనం. ఒక దాంట్లో లాభం వచ్చి ఇంకో దాంట్లో నష్టం వస్తే కనుక ఈ రెండింటిని సెట్ ఆఫ్ చేసుకోవడానికి లేదు. ఇందులో నష్టం వస్తే కనుక నా నష్టాన్ని నేనే భరించుకోవాలి, ఇందులో లాభం వస్తే కనుక ట్యాక్స్ నేను పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ జనరల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే, నేను షేర్ ఏలో కొన్నటువంటి లాభానికి షేర్ బిలో ఉన్నటువంటి లాసెస్కి రెండింటిని నేను కంబైన్ చేసుకొని క్లబ్ చేసుకొని ట్యాక్స్ ఏదైతే ఉందో తగ్గించుకోవచ్చు అనేటువంటి ఆస్కారం ఉంది. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, నాకు క్రిప్టోస్లో వచ్చినటువంటి ఇన్కమ్ని అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, లేదంటే అందులో లాసెస్ ఏమైనా వస్తే కనుక సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, నాకు ఒక బిజినెస్ సోల్ ప్రొపరేటర్గా నాకు వ్యాపారం ఉంది. దాంట్లో కొంతవరకు లాభం వచ్చింది, స్టాక్ మార్కెట్లో కొంత నష్టం వచ్చింది. ఈ రెండింటిని నేను సెట్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఏవైతే ఉంటాయో, ఇన్కమ్ హెడ్స్ అంటాం వాటిని, ఆ ఇన్కమ్ హెడ్స్ని క్రిప్టోస్తో వచ్చినటువంటి లాభం కావచ్చు, నష్టాన్ని కావచ్చు, నేను సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉండదు. అదొక రెండో రకమైనటువంటి ప్రాబ్లం అని చెప్పేసి. మూడోది వచ్చేటప్పటికి, నాకు వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు 4 ఏళ్ళ నుంచి 8 ఏళ్ల పాటు నేను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున్న ఎప్పుడైనా నాకు లాభం వచ్చినా కూడా, నాకు గతంలో నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టాన్ని నేను దీంతో సెట్ ఆఫ్ చేసుకుంటాను అని చెప్పుకోవడానికి ఉంటుంది. బట్ క్రిప్టోస్లోకి వచ్చేటప్పుడు అయితే కనుక ఆ సెట్ ఆఫ్ అనేటువంటిది కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది రెండూ లేవు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీడీఎస్ ఏదైతే ఉంటుందో, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి టీసీఎస్ కావచ్చు, టీడీఎస్ కావచ్చు, ఆల్మోస్ట్ 1% అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళకి పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనం అమౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా కూడా దేనికోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేటువంటిది ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి. ప్లస్ సైమల్టేనియస్గా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేటువంటి లెక్కలు కూడా గవర్నమెంట్ దగ్గరికి వచ్చేస్తాయి. రాబోయే రోజుల్లో ఇప్పుడు దీన్ని లెజిటిమేట్ చేసే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఫర్ నౌ అయితే ఫింగర్స్ క్రాస్డ్ అని చెప్పుకోవచ్చు. మేబీ మొత్తం అన్ని దేశాలు దీన్ని ఒక అసెట్ క్లాస్ కింద యాక్సెప్ట్ చేసి టెక్నాలజీగా అయితే కనుక అడాప్ట్ చేసుకుంటున్నాయి. బట్ యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద యాక్సెప్ట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ అప్పుడు ఇండియా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైతే కనుక ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని వదులుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, అందుకోసం అని వాళ్ళు ఇప్పటికైతే తొక్కిపెట్టి ఉంచుతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ జరగాల్సి వచ్చినా కూడా ఆర్బీఐని కానీ సెబీని కానీ ఒక రెగ్యులేటర్ కింద పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో సక్రమంగా ఉండేలాగా చూసుకోవాలి అని బాధ్యతలు అప్పచెప్తే చెప్పొచ్చు. బట్ ఇప్పటికైతే కనుక టూ ఎర్లీ టు కమెంట్ అని చెప్పుకోవడం అనమాట.